కామెంట్స్ ప్రధానంగా ప్రభుత్వాలు అనేవి సరైనటువంటి పాఠశాలలు సరైనటువంటి వసతులు కల్పించడంతో పాటు వాళ్ళకి సరైనటువంటి విద్యాబోధన చేస్తే సరిపోతుంది. ఇలాంటి అదనపు సౌకర్యాలు కల్పించాల్సినటువంటి అవసరం లేదు. సౌకర్యాలు కల్పించాలి. కేవలం ఒక పార్టీలు అధికారంలోకి వచ్చినటువంటి పార్టీలు ఏవైతే ఉన్నాయో వాళ్ళు తిరిగి అధికారంలోకి రావడానికి ఇలాంటి పథకాలని స్కీమ్స్ని పెడతా ఉన్నారు. ఇది కరెక్ట్ కాదు. విద్యార్థుల్ని ఒక చదువు మీద కాకుండా తిండి మీద ధ్యాస మళ్లించే విధంగా ఉన్నాయి వీళ్ళ పథకాలు. కాబట్టి చదువు చెప్పడం కోసం నాణ్యమైనటువంటి విద్యను అందించాలి తప్ప ఉపాధ్యాయుల్ని ఆ రకంగా ఈ భోజనాల ఖర్చులు, అదేవిధంగా గుడ్లు ఎటుపోతున్నాయి, ఎవరు తిన్నారు, వాటి లెక్కలు రాయటం, ఇవన్నీ కూడా వాళ్ళకి కరెక్ట్ కాదు. చదువు చెప్పేటటువంటి ఉపాధ్యాయులకి ఇలాంటి పనులు కూడా చెప్పడం అవసరం లేదు. కాబట్టి ప్రభుత్వ పాఠశాలలు సరైనటువంటి విద్యను బోధిస్తే సరిపోతుంది, వాళ్ళని భవిష్యత్తు పౌరులుగా తీర్చిదిద్దితే సరిపోతుంది. కానీ ఇలాంటి సౌకర్యాలు అవసరం లేదన్న రీతిలో ప్రభుత్వాలను కూడా మరోపక్క విమర్శలు చేస్తూ గరికపాటి కామెంట్ చేశాడు. ఈ కామెంట్స్ మీద భిన్న వాదనలు కనిపిస్తూ ఉన్నాయి. అయితే ప్రధానంగా ఇప్పుడు మనతో పాటు ఈ అంశం మీద గరికపాటి నరసింహరావు చేసినటువంటి కామెంట్స్ మీద స్పందించడానికి డాక్టర్ రమేష్ కృష్ణన్ లైన్ లో ఉన్నారు. రమేష్ కృష్ణన్ గారు సార్ నమస్కారం. నమస్తే అండి. ఈరోజు గరికపాటి నరసింహరావు గారు చేసినటువంటి కామెంట్స్ మీరు చూసే ఉంటారు. ఇప్పుడు కూడా మనం ప్లే చేయడం జరిగింది. దానికి సంబంధించి ప్రధానంగా ఆయన ఉద్దేశం అంటే పరమార్థం వేరే ఉన్నప్పటికి కూడా ఆయన చేసినటువంటి కొన్ని కామెంట్స్ మాత్రం బయట సోషల్ మీడియాలో ఒక వ్యతిరేక భావజాలాన్ని తీసుకెళ్లే విధంగా సర్క్యులేట్ అవుతా ఉన్నాయి. అనేక విమర్శలు కూడా గురవుతున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రధానంగా ఆయన ఉద్దేశం ఏమంటారు? సార్ ఇక్కడ మామూలుగా గరికపాటి వారు ఈ విషయంలోనే కాదండి, ప్రతి విషయంలోనూ కూడా వారు ఏం చేస్తారంటే కొద్దిగా వ్యంగ్యాత్మకంగా బాణాలు సంధిస్తూ ఉంటారు. ఎవరే పని చేసినా కూడా ఇది డైరెక్ట్ గా చెప్పకుండా వారు ఈ విధంగా కొద్దిగా కటువుగా మాట్లాడినట్టుగా చెప్తూ ఉంటారు కొన్నిట్లో. ఎందుకంటే అలా నిర్మోహమాటంగా చెప్పడం అనేటువంటిది ఒక మంచి పద్ధతి అని ఆయన ఉద్దేశం. అది కొంతమందికి నచ్చవచ్చు, కొంతమందికి నచ్చకపోవచ్చు. కానీ ఇక్కడ ప్రధానంగా మనం చూస్తే పిల్లలకి తిండి పెట్టద్దు అనేటువంటి మాట మనం హైలైట్ చేస్తున్నాం తప్పితే ఒరే పిల్లలకి చదువు ఎందుకు రావట్లేదు అన్న మాటల గురించి పట్టించుకోవట్లేదు ఎవరు కూడా. అందరూ కూడా సోషల్ మీడియాలో మీరు చెప్తున్నట్లు వాళ్ళ వాదనలంతా ఎట్లా ఉన్నాయంటే, ఏమండి మీ కడుపు నిండింది, మీ బాగా హాయిగా తిన్నారు, పిల్లలకి ఏమో తిండి పెట్టక్కర్లేదా, వాళ్ళు చదువుకోక్కర్లేదా, వాళ్ళకి ఏమో దిక్కు దివాణా లేదు కదా, అలాంటి వాళ్ళ గురించి మీరు మాట్లాడతారు, డబ్బులున్న వాళ్ళ గురించి మాట్లాడరా, ఇది అది అని చెప్పి మాట్లాడుతున్నారు. ఇవన్నీ కూడాను ఆయన డబ్బున్న వాళ్ళ గురించి కూడా ఎన్నో తిట్లు తిట్టిన సందర్భాలు ఉన్నాయి, అవి ఉన్నాయి, ఇవి ఉన్నాయి. కాబట్టి మనం ఊరికినే ఆయన ఇది కేవలం ఈ ఉద్దేశంతోనే చెప్పారు అనేటువంటి మాట కరెక్ట్ కాదేమో నా ఉద్దేశము. ఎందుకంటే పిల్లలకి ప్రధానంగా ఒక స్కూల్ కి వెళ్ళిన తర్వాత కావాల్సింది చదువు అండి. ఇవాళ గవర్నమెంట్ ఏం చేస్తోందంటే ఇదే ఉపాధ్యాయులని ఆ పనికి వేస్తోంది. నిజంగా పిల్లలకి తిండి పెట్టాలన్న ఉద్దేశం ఉన్నప్పుడు దానికి తగినటువంటి ఏర్పాట్లు చేయొచ్చు కదా. ఒక క్యాటరింగ్ అసిస్టెంట్లనో ఇంకొకరినో ఎవరినో వాళ్ళు నియమించవచ్చు కదా. వాళ్ళకి నియమించి వాళ్ళకి ఈ పనులు అప్పగిచ్చారంటే ఆ పనులు వాళ్ళు చూసుకుంటారు. పిల్లలకి తిండి పెట్టే పని వాళ్ళు చూస్తారు. టీచర్లు ఏమో చక్కగా పాఠాలు చెప్పొచ్చు కదా. ఇవాళ మీరు ప్రైవేట్ స్కూళ్లలో చూడండి, ప్రైవేట్ స్కూళ్లలో లేవు కదా మరి అట్లాగా మధ్యాహ్న భోజన పథకాలు ఏం లేవు అక్కడ. మరి అక్కడికి పోయి పిల్లలు చదువుకునే వస్తున్నారు కదా బాగానేను చక్కగాను. మరి అలాగనే ఇక్కడ కూడాను చదువు మీద ఎక్కువ శ్రద్ధ పెట్టండి అని చెప్పటానికి వారు ఈ సందర్భంలో ఈ మాటలు ఉపయోగించి ఉంటారేమో నా ఉద్దేశం. మీరు అన్నట్టుగా అంటే అనే మాట కరెక్ట్ కాదు. ఆయన చెప్పినటువంటి పూర్తి వ్యాఖ్యల్ని చూపించకుండా కొన్ని వ్యాఖ్యలు మాత్రం బయట సర్క్యులేట్ అవుతుంది సోషల్ మీడియా వేదికగా. అంటే ఆయన ఉద్దేశం ఏంటంటే ఉపాధ్యాయులకి చదువు మీద కాన్సన్ట్రేషన్ చేపియాలి, ఉపాధ్యాయులని పిల్లల్ని కూడా అదే దృష్టికోణంలో చూడాలి. కానీ ఇది తప్ప మిగతా పనులు చేపిస్తా ఉన్నారు, గుడ్ల లెక్కలు వాటి లెక్కలు చేపిస్తా ఉన్నారని చెప్పేసి కామెంట్ చేశారు. గుడ్లు లెక్క అనే దాని బదులు గుడ్డ గాడిద గుడ్డ అంటే మనం సాధారణంగా అంటాం కదా. అవును, అలాగనే వాళ్ళ అంతమే కానివ్వండి. ఏం పిల్లలకి తిండి పెడితే ఎవడు వద్దనేవాడు ఎవడు ఉండడు. పిల్లలు పాపం వాళ్ళకి ఆర్థికంగా వెనకబడినటువంటి వాళ్ళు ఉంటే వాళ్ళకి తిండి పెట్టవలసిన అవసరం అయితే ఉంటుంది ఎవరికైనాను. అది సమాజం బాధ్యత అది. కాబట్టి మనం పెట్టాల్సిందే, దాని గురించి ఏం కాదు. కానీ అది ప్రధానమై ఇక్కడ రెండు విషయాలు మనం గుర్తుపెట్టుకోవాలి. ఒకటేమో చదువు, రెండో వైపున తిండి. ఇప్పుడు మనం స్కూలు అన్న తర్వాత అక్కడ ప్రధానమైన ఉద్దేశం ఏంటి? చదువు కదా. అవును.
కాబట్టి అసలైన విషయం పక్కకు పోతున్నది, పక్కన విషయాలు ఎక్కువ అవుతున్నాయి. అంటే ఇప్పుడు సమాజ శ్రేయస్సును చూడటం అనేటువంటిది వేరే డిపార్ట్మెంట్ పని, చదువు నేర్పించడం అనేది ఇంకో డిపార్ట్మెంట్ పని.